ఎస్ఎల్బీసీ టనల్ దగ్గర సహాయక చర్యలకు అడుగడుగున అవాంతరాలు ఎదురవుతున్నాయి. సొరంగంలో ఇంకా 2.5 మీటర్ల మేర బురద అలాగే ఉండటంతో అక్కడి నుంచి ఘటనా స్థలం వద్దకు వెళ్లడం కష్టంగా మారింది. పైగా నిన్నటితో పోల్చితే ఊట నీరు మరింత పెరిగింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ప్రమాదం జరిగి 4 రోజులవుతున్నా కార్మికుల ఆచూకీ లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ट्यूब देखना इधर ही रखा है, यहीं रखा है सामने। पानी में पूरा चेक करते हो जाएगा। इसमें तो पानी मिट्टी है। हाँ रबर ट्यूब बैलेंस नहीं बने। ఎస్ఎల్బీసీ టనల్ దగ్గర సహాయక చర్యలకు అడుగడుగున అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బస్వరాజు అందిస్తారు. బస్వరాజు, సమయం గడిచిన కొద్దీ లోపల ఉన్న వాళ్ళ ఆరోగ్య పరిస్థితిపై చాలా అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి ఇక్కడ దొమ్మలపేట ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనలో స్థలంలో ఉన్న కనిపిస్తుంది. ప్రస్తుతం మనం టనల్ లోపల ఉన్నాం. టనల్ లోపల ఇక్కడి నుంచి నిన్నటి వరకు 12 కిలోమీటర్ల వరకు లోపలికి వెళ్ళే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉండింది. కాకపోతే సమయం గడిచిన కొద్దీ టనల్ లోపలికి వెళ్ళే పరిస్థితి కూడా దాదాపుగా అంటే చాలా కష్టమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ నీటి ఊట అనేది ప్రధానమైన సమస్యగా ఏర్పడింది. నిన్నటి వరకు 12 కిలోమీటర్ల వరకు ఏదైతే లోకో అంటే ట్రైన్ ఈజీగా లోపలికి వెళ్ళిన పరిస్థితి ఉండిందో ప్రస్తుతం మాత్రం ఇప్పుడు కేవలం 8 కిలోమీటర్ల నుంచి నీటి ఊట అనేది కనిపిస్తుంది. అంటే లోపలికి వెళ్ళిన కొద్దీ నీరు అనేది నీటి లెవెల్ పెరుగుతూ ఉంది. దాదాపు అంటే 12 కిలోమీటర్ల రాయి వరకు వెళ్ళినప్పుడు దాదాపు 4 ఫీట్ల నీళ్లు ఉన్నాయి. ఆ తర్వాత 13 కిలోమీటర్ వరకు దాదాపు 8 ఫీట్ల వరకు నీళ్లు బురదతో కూడిన పరిస్థితి ఉంది అని చెప్పి ఇక్కడ లోపలికి వెళ్ళిన వారు చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే 13 కిలోమీటర్ల తర్వాతనే ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రాంతం ఉంది. 13 కిలోమీటర్ల నుంచి 13.5 కిలోమీటర్ల మధ్యలో ఈ ప్రమాద స్థలం ఉంది. అంటే ఏదైతే ఇక్కడ మనకు టనల్లో లోపల పరిస్థితి ఉందో టీబీఎం, ముఖ్యంగా మనం టీబీఎం గురించి చెప్పుకోవాలి. టీబీఎం భారీ శబ్దంతో పేలిపోయిన పరిస్థితి లోపల ఉండింది. అయితే ప్రమాదంలో టీబీఎం ముక్కలుగా చల్లా చెదురుగా టీబీఎం యొక్క పార్ట్స్ పడిపోయాయని చెప్పి చెప్తున్నారు. అయితే ఈ పార్ట్స్ పడిపోవడం ఒకటి, అదేవిధంగా ఏదైతే బురద కూడా ఉంది. ఇప్పుడు మనం చూపిస్తున్న కెమెరామెన్ పూర్తిగా ఈ టనల్ లైనింగ్ ఉంటుంది. ఈ లైనింగ్ ఏర్పాటు చేస్తారు. ఈ లైనింగ్ ఏర్పాటు చేసేది దాదాపు 13 కిలోమీటర్ల వరకు ఈ లైనింగ్ ఉంది. ఈ లైనింగ్ ఉన్నప్పటి వరకు ఈ ఆక్సిజన్ పైప్ కూడా వెళ్తుంది పైకి లోపలికి. అయితే ఇక్కడ నుంచి ఏదైతే డెబ్రిస్ వచ్చిందో అంటే టనల్ తవ్వకం వల్ల వచ్చే మట్టిని తీసుకురావాల్సిన ఇక్కడ ఇది పట్ట ట్రాక్ ఉంటుంది. ఈ ట్రాక్ నుంచి పూర్తిగా మట్టి బయటికి రావాల్సిన వస్తుంది. అయితే ఈ ట్రాక్ కూడా 13 కిలోమీటర్ల అంటే 12 కిలోమీటర్ల తర్వాత ఈ ట్రాక్ ఏదైతే ఈ పట్టా ఏర్పాటు చేశారో ఈ పట్టా కూడా 12 కిలోమీటర్ల దగ్గర పూర్తిగా కట్ అయిపోయింది. అందుకోసం ఇక్కడ లోపల నుంచి మట్టి బయటికి తీసుకురావాలన్నా కూడా చాలా క్లిష్టమైన పరిస్థితి ఉంది. ఇక నీటి ఊటను పరిశీలించినట్లయితే చాలా అంటే ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఇక్కడ మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. నీటి ఊట క్రమంగా పెరుగుతూనే ఉంది. దానికి తగ్గట్లుగా నీటి పంపింగ్ మాత్రం బయటికి రావడం లేదు. నీటి పంపింగ్ దాదాపు 4000 లీటర్లు పర్ మినిట్ చొప్పున నీటి పంపింగ్ బయటికి జరుగుతున్నప్పుడు 3600 లీటర్లు పర్ మినిట్ చొప్పున నీటి ఊట పెరుగుతుంది. అంటే నీటి ఊట అదేవిధంగా నీటి పంపింగ్ రెండు కూడా సమానంగా ఉన్నాయి. కానీ దీనికంటే ముఖ్యమైన వార్త ఇప్పుడు మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. నిన్న జాగ్రఫికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పూర్తిగా నిశితంగా పైనుంచి ఏరియల్ సర్వే చేయడం జరిగింది. ఏరియల్ సర్వేలో కూడా చాలా దిగ్భ్రాంతికరమైన విషయాలు వాళ్ళు వెల్లడించినట్లు మనకు సమాచారం వస్తుంది. ఏదైతే 13 కిలోమీటర్ల ప్రాంతం ఉందో ప్రాంతం పూర్తిగా అంటే గుట్ట మొత్తం నల్లమల గుట్ట మొత్తం నీటితో నిండి ఉంది. అంటే గుట్ట లోపల నీరు బాగా పెద్ద స్థాయిలో ఉంది. ఒకవేళ ఏదైనా సహాయక చర్యలు చేపట్టినట్లయితే ఈ మొత్తం ఈ టనల్ పైకి మట్టి దిబ్బలు కూలిపోయే అవకాశం ఉంది. కనుక ఎవరైతే సహాయక చర్యల్లో పాల్గొంటారో వాళ్ళకు కూడా ప్రమాదం సంభవించవచ్చు అన్న హెచ్చరికను జియోగ్రఫికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇక్కడ అధికారులకు తెలియజేశారని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా కొన్ని తరలి వెళ్ళాయి. అదేవిధంగా ఇవాళ
ర్యాట్ హోల్ మైనర్స్ మాత్రం చాలా అంటే విరోచితంగా వాళ్ళు లోపలికి వెళ్ళారు. ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే ఖచ్చితమైన సమాచారం తీసుకువస్తారన్న ఆశాభావం ఇప్పటికి కూడా వ్యక్తమవుతున్నప్పటికీ కూడా మొత్తం ర్యాట్ హోల్ మైనర్స్ పైన ఇప్పుడు ఆధారపడి ఉంది. లోపలికి 13 మంది ర్యాట్ హోల్ మైనర్స్ వెళ్ళారు. వాళ్ళు అంటే చాలా రిస్క్ ఆపరేషన్స్ చేసి సురక్షితంగా వారిని బయటకు తీసుకొచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అట్లాంటి వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్. వాళ్ళు మాత్రం లోపలికి వెళ్ళి ఏదైతే ఇప్పుడు ఈ లోపల ఉండే బాధితుల కోసం వెతుకుతున్నారో వాళ్ళ గురించి సమాచారం తీసుకొస్తారన్న ఆశాభావం వ్యక్తమవుతుంది. వాటితో పాటు డాగ్ స్క్వాడ్ కూడా లోపలికి పంపించారు. డాగ్ స్క్వాడ్ కూడా పంపించారు. ఈ డాగ్ స్క్వాడ్ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. కానీ మొత్తానికి తీసుకున్నట్లయితే ఇక్కడ ఆశాజనకంగా మాత్రం పరిస్థితి కనిపించడం లేదు. ఈ పరిస్థితిపై ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. టనల్ నుంచి విడుదల సంతోష్తో బసవరాజ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.